అందరికీ నమస్కారం. కోయిటి ఆల్వాజరీ సైంటిఫిక్ సెంటర్ జనవరి 14న ఆల్ రుబానియా సీజన్ ముగిసినట్లు ప్రకటించింది. వచ్చే ఆదివారం నుంచి కువైట్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని చెప్పి ఆల్వాజరీ సైంటిఫిక్ సెంటర్ అంచనా వేసింది. జనవరి 14న ప్రారంభమయ్యే శాపక్ సీజన్ ఏటా 26 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పి కేంద్రం వివరించింది. ఈ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు శీతాకాలం నాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అలాగే ఈ యొక్క సీజన్ 2 విభిన్న దశలుగా ఉంటుందని చెప్పి ఆల్ నాయం మరియు ఆల్ బలాదార్ అని చెప్పి ప్రతి ఒక్కటి 13 రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి సగం సమయంలో చల్లని ఉదయం మంచు గాలులతో ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతాయని చెప్పి ఆల్వాజేరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. జనవరి 14వ తేదీ నుంచి మనం చూసుకుంటే కువైట్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి అని చెప్పి ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో నివసిస్తున్న మన భారతీయులు కార్మికులు కానీ ప్రవాస కార్మికులు కానీ ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే బయట పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా చేతులకు గ్లౌజులు కాళ్ళకు సాక్సులు అయితే వేసుకోండి. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే ఒక కువైటీ యువకుడు సాక్సులు లేకుండా తన ఇంట్లో టైల్స్ మీద నడుస్తుంటే తనకు అరికాలలో షాక్ తగలడంతో హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరడం జరిగింది. తర్వాత అతను కోలుకోవడం జరిగింది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.